కేతిరెడ్డి పెద్దారెడ్డి గారితో మాట్లాడే ముందు 32 సంవత్సరాల జేసీ కోటని బద్దలు కొట్టి ఇప్పుడు మీరు ఎలక్ట్ అయ్యారు. సో మీ గురించి మాట్లాడుకునే ముందు 2019కి ముందు 2019 తర్వాత అనేది ప్రస్తావించుకుంటే బాగుంటుంది. ఫస్ట్లో మీకు ఒక ఫ్యాక్షనిస్ట్గా ముద్ర ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఆ ముద్ర అనేది రాజకీయాల కారణాల వల్లనే ఆ ముద్ర ఏర్పడింది. అయితే ముందు నుండి మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలకు మేమే కారణం అనే దాని కింద ఆ ముద్ర వేయడం జరిగింది. మేము ఇక్కడ 2019లో ఇక్కడ కంటెస్ట్ చేసేటప్పటి నుండి, అంటే గత అంతకుముందు 10 సంవత్సరాల నుండి కూడా మా ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ తగ్గిపోవడానికి కారణం కూడా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడన్నా స్థిరపడడంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంతే తప్ప ఏరే విధంగా ఏం లేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఆ ఎల్లనూరు పుట్లూరు కానీ తాడిపత్రి ప్రాంతంలో కానీ జేసీనే వాళ్ళే గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షన్లు పెట్టేదానికి కూడా అక్కడికి కూడా వర్సెస్ మేము తాడిపత్రి మా బ్రదర్ ఒకసారి పోటీ చేసినప్పుడు కానీ గతంలో కూడా మా కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలు అదే 83 నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఏకఛత్రాధిపత్యంగా ఇక్కడ ఉన్నారు. సో మీకు వాళ్ళకి ఉన్న శత్రుత్వం ఏంటి? రాజకీయంగానే పొలిటికల్గానే ఎదగకూడదు అనేది ఒక అంబిషన్. ఇద్దరం ఒకటే పార్టీలో ఉండేవాళ్ళం, కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళం. సో రెండు వర్గాలు జేసీ కేతిరెడ్డి. గతంలో మేము రాసేరెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళం, వాళ్ళు చెన్నారెడ్డి విజయవాసరెడ్డికి అట్లా, అంటే యాంటీ ఎవరుంటే వాళ్ళు పొలిటికల్గా అట్లా ఉండేవాళ్ళు. అందువల్ల ఆ విభేదాలతో అది ఫ్యాక్షన్గా మారింది. ఎందుకంటే ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు ఆధిపత్యం కోసం, మా ఆధిపత్యం ఎక్కువ ఉండేది ఆ మండలాలలో. స్టిల్ ఈరోజు కూడా మా ఆధిపత్యం తగ్గించే దానికోసం గ్రామాలలో ఫ్యాక్షన్లు పెట్టుకుంటా, అక్కడ ఎక్కడన్నా కానీ క్రైమ్ జరిగినా కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటా అట్లా వచ్చేవాళ్ళు. క్రమేణా మేము తాడిపత్రి 2019లో వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, ఇదంతా ఏ విధంగా జరుగుతుంది వాళ్ళ వల్ల తప్ప గ్రామీణ ప్రాంతాలలో. అక్కడ ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ వర్గాన్ని ప్రోత్సహించేది మేము ఒక వర్గాన్ని, మేము సెల్టర్ వేయడం ఇవి ఉండేదాని వల్ల మాకు డైరెక్ట్గా అటాచ్ అయితే వస్తుంది. దీనికి ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలా అనేది మా ఆలోచన. అది ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏమిటంటే సమస్యలు లేకుండా జేసీ బ్రదర్స్ రాజకీయంగా కానీ ఇంకోటి కానీ ప్రత్యర్థులను ఏ విధంగా అంచేయాలనే ఆలోచనతో అందరినీ అంచేసుకుంటూ వస్తున్నారు. మేము కూడా మనం కూడా ఎందుకు కానీ జేసీ వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మనం ఆ విధంగా ఆలోచన చేయలేకపోతున్నాం ఎందుకనే ఆలోచన మాలో కలిగినప్పటి నుండి మేము గ్రామీణ ప్రాంతంలోకి పోయినప్పుడు కానీ, సందర్భం వచ్చి ఎప్పుడన్నా మీటింగ్లో పెట్టినప్పుడు కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పార్టీ వాళ్ళైనా కానీ సోదరభావంతో చూడండి, చిన్న చిన్న సమస్యలు ఉండే సర్దుకోండి, ఏదన్నా ఉన్నా కూడా మన జేసీ కుటుంబంతోనే ఫైట్ చేస్తామనేది నా నినాదం. సర్దుకోవటం ఉంటుందా? ఏంటుకుంటుంది? ఇప్పుడు మేమందరం సర్దుకున్నాం కదా గ్రామీణ ప్రాంతంలో. మా టార్గెట్ అంతా జేసీనే, అది రాజకీయంగా కావచ్చు ఇంకోటి కావచ్చు మా టార్గెట్ అంతా జేసీనే. అందువల్లే ఈ ప్రాంతంలో కూడా ప్రశాంతంగా ఉంది. మీరు చూడండి, లాస్ట్ టర్మ్ కానీ వాళ్ళ రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉన్నా కూడా క్రైమ్ రేట్ ఏ విధంగా ఉన్నది, 2019 నుండి ఇప్పుడు వరకు క్రైమ్ రేట్ ఏ విధంగా ఉన్నది. ఎందుకు వచ్చిందంటే మేము కూడా వాళ్ళనే టార్గెట్ చేయబట్టాం. ఎక్కడన్నా కానీ మీరు చేస్తే మేము మిమ్మల్ని అడ్డుకుంటాము, మాకు ఎవరు శత్రువులు లేరు రాజకీయంగా కానీ ఇంకోటి కానీ, అన్ని విధాలు మీరే రాజకీయంగా కానీ. ఎప్పుడైతే ఆ టార్గెట్ చేసినారో వాళ్ళలో ఒక భయం అనేది క్రియేట్ అయింది. భయం క్రియేట్ అయింది, చేసిన అనేది కాదు కానీ పెట్టే స్థాయి నుంచి భయం క్రియేట్ అయ్యే స్థాయికి, భయపడే స్థాయికి వచ్చినారు. ఏ విధంగా వచ్చినారంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లు, మైనింగ్ ఇవన్నీ ఇల్లీగల్ జరిగేటివి. ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మీద పిటిషన్లు పెట్టడం కానీ, ఆ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కానీ, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే అటుపోయి ఇటుపోయి మనల్ని దింపుతారు ఈ రొంపిలోకి, ఫ్యాక్షన్లోకి, మనకు హెడ్ఏక్ అవుతుందనే ఒక ఆలోచనతో ఉండొచ్చు. అంటే ఒక్కొక్క ఆలోచన ఒక విధంగా ఉండొచ్చు.
మేము ఎప్పుడైతే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపార సంస్థలపైన వాళ్ళ ఇల్లీగల్ దానిపైన తీసుకురాగలిగినామో, దానిపైన వాళ్ళకు ఉండేటువంటి ఇల్లీగల్ పైన అన్ని కంప్లైంట్లు ఇవ్వగలిగినాము. ఆ రోజు నుండి వాళ్ళల్లో ఓ ప్రవర్తన అనేది మనది, అంటే ఇట్లుంటుంది అనేది చూపించగలిగినాం. అది ప్రభుత్వం తరపున కావచ్చు, మేము ఇండివిజువల్గా మాకున్నటువంటి రాజకీయ పరిణామాలతో రాజకీయ అండదండలతో, రాజకీయ అండదండలు, రాజకీయ పరిస్థితులలో మాకున్నటువంటి వ్యక్తిగత విషయాలలో, అన్ని విషయాలలో మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టినాడనే ఒక కారణంతో మేము కూడా డీప్గా పోయి వాళ్ళ అవినీతి, అక్రమాలు, ఈ మైనింగ్, ఇల్లీగల్ అన్నీ తీసుకురాగలిగినాం. తీసుకొచ్చి ఎప్పుడైతే కేసులు పెట్టి అన్నీ చేయడం జరిగిందో లీగల్గా, ఆ రోజు నుండి ప్రజలను ఇబ్బంది పెడితే ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళల్లో అంతో ఇంతో కలిగింది. అందుకే ఈరోజు 2019 నుండి ఇప్పుడు వరకు కూడా క్రైమ్ అనేది ఎక్కడా లేదు. చిన్న చిన్న క్రైమ్ తప్ప ఫ్యాక్షన్ మర్డర్లు కానీ, ఆ గ్రామీణ ప్రాంతంలో అరాచకాలు కానీ ఇవన్నీ లేవు. అంటే నేను సాటిస్ఫై, అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో ఒక మార్పు అనేది తీసుకురాగలిగిన అనేది అయితే నేను సంపూర్ణంగా నమ్ముతాను. సాటిస్ఫై నాకు. Please subscribe dot news.